మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్. రాజమండ్రి కలెక్టరేట్లో జరిగిన తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58% వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్ వనరుల్లో 46% మాత్రమే వాటాను దక్కించుకుంది. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీదకు వెళ్లింది. నాడు తాడేపల్లి, ఇడుకులపాయ ఖజానాలు నింపుకొని రాష్ట్ర ఖజానా లూటి చేశారు. బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం మన ఈస్ట్ గోదావరి గౌరవ కలెక్టర్ చేకూరి కీర్తి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ జేసీ స్వరూప్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా గారికి, డిఆర్ఓ సీతారామమూర్తి గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి స్థితిలో కూడా ఏ రకంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నామో ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ కూడా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం అయ్యామనేటువంటి విషయాన్ని ముందుగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2024 సంవత్సరంలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక పరిస్థితి అంతా కూడా చిన్నాభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఖాళీ చిల్లుకుండను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందజేసినటువంటి పరిస్థితి. ఖాళీ కొండేస్తే ఏదో రకంగా శ్రమించి నింపుకోవచ్చు, కానీ ఖాళీ చిల్లుకుండ అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల్ని ఒక పక్క తీర్చాలి, ఆయన చేసినటువంటి అప్పులకి వడ్డీలు మరొక పక్కన కట్టాలి, మరొక పక్కన అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రజల యొక్క కోరికల మేరకు మళ్ళీ వాటిని కూడా మనం నెరవేర్చాలి. ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమిస్తూ ఈరోజు ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి కొండంత అండగా ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లనే ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి, ఎందుకంటే 2024లో అధికారంలోకి వచ్చేటప్పుడు చూసాం, ఆర్థిక వ్యవస్థ చూస్తే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మనం కూడా పేషెంట్ చూస్తూ ఉంటాం, హాస్పిటల్కి పోతే వెంటిలేటర్ మీద అంటే జనరల్గా మనకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఒక 5% 10% ఛాన్సెస్ ఉంటాయి వెంటిలేటర్ మీద ఉంటాయి. ఆ రకంగా పోల్చి చూస్తే ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంటే దాన్ని పూర్తిగా న్యాయం చేసేసామని చెప్పలేం, కానీ ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి దాన్ని కొంత నయం చేసి ఐసీయూలోకి బ్యాక్కి తీసుకురాగలిగాం. మళ్ళీ ఐసీయూలో నుంచి మళ్ళీ రూమ్ షిఫ్ట్ చేసుకోవాలి, రూమ్ నుంచి మళ్ళీ ఇంటికి పేషెంట్ని ఏ రకంగా అయితే క్షేమంగా చేర్చి ఆరోగ్యంగా ఎట్లా అయితే పేషెంట్కి ఇవ్వగలుగుతాం, అదే రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఇప్పుడు వెంటిలేటర్ నుంచి ఐసీయూలో నుంచి రేపు రూమ్ నుంచి ఇంటికి పంపించి ఈ రకంగా ఆరోగ్యవంతమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మనం వేసేటువంటి ప్రతి ఓటు కూడా అభివృద్ధి వైపు నడవాలి తప్ప విధ్వంసం వైపు నడవకూడదు. 2019లో జరిగింది అదే. ఒక్క ఛాన్స్ అని ఆ రోజు ప్రజలు మోసపోతే ఆ రోజు వేసినటువంటి ఓటు విధ్వంసం వైపు నడిచినటువంటి పరిస్థితి. ప్రజావేదికను కూలగొట్టడం దగ్గర నుంచి, పోలవరంని ధ్వంసం చేయడం దగ్గర నుంచి, అమరావతిని మరి కాదు 3 ముక్కలంటూ 3 ముక్కలు ఆటడం దగ్గర నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలకి వెళ్ళిపోయేటువంటి దశ వరకు, అంటే ఇట్లా చూస్తూ ఉంటే అడుగడుగున కూడా
ధ్వంసం కానీ విధ్వంసం కానీ వ్యవస్థ లేనిటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి స్థితి. అందుకే మనం వేసేటువంటి ఓటు అభివృద్ధి వైపు నడవాలి తప్ప విధ్వంసం వైపు నడవకూడదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామని అంటే, ఆ రోజు మనందరికీ తెలుసు 2014లో ఆంధ్రప్రదేశ్ మరి ఆ రోజు విభజన జరిగినటువంటి పరిస్థితి. ఆ రోజు విభజన జరిగినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమంలో మనం కూడా పాల్గొన్నాం. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగస్తులకు జీతాలు రావు, సంక్షేమ పథకాలు ఉండవు, అభివృద్ధి ఉండదు అని చెప్పి మనం కూడా సమైక్యాంధ్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నాం. హైదరాబాద్ లాంటి రాజధాని కోల్పోతామని చెప్పి మనందరం కూడా సమైక్యాంధ్రకి వైపు తిరిగాం. కానీ రాష్ట్ర విభజన జరిగింది. కానీ ఆ విభజన వల్ల ఆ నష్టాలు కష్టాలు అధిగమించాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19 ముఖ్యమంత్రిగా ఉండగా మనందరికీ తెలుసు. కనీసం రాజధాని ఎక్కడుందో మరి తెలియకుండా ఆ రోజు విభజన జరిగింది. నీటి వనరుల పంపిణీ ఏ విధంగా చేసుకోవాలో చెప్పకుండా రాజధాని విభజన జరిగింది. అటువంటి స్థితి నుంచి కూడా ఆ రోజు 14-19లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నడిపించారు. కానీ 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 19-24 చూస్తే ఈవేళ మా అందరికీ అనిపించేది 14లో జరిగినటువంటి రాష్ట్ర విభజన కంటే కూడా 19లో 24 మధ్య జరిగినటువంటి పరిపాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి దుస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏంటంటే మనందరం కూడా చూసాం. ఆ రోజు మరి 2024లో మనం అధికారంలోకి వచ్చే సమయానికి మరి పెద్ద ఎత్తున మరి బడ్జెట్లు అన్ని రకాలుగా అప్పులు. ఉదాహరణకి చెప్పాలంటే మా ఇరిగేషన్ శాఖే 18,000 కోట్ల బిల్లుల బకాయిలు మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతి శాఖ కూడా వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కార్పొరేషన్లు పేర్లు చెప్పి కానీ దగ్గర 14 లక్షల కోట్ల అప్పులు కార్పొరేషన్లతో కలుపుకుంటే. నిజంగా అప్పు అంతా పంచితే ఒక్కొక్కరికి 2,40,000 వస్తుంది అప్పు పంచితే. కానీ ఆ రకంగా ఎవ్వరికి కూడా అప్పు పంచకుండా ఈవేళ సంక్షేమాన్ని అభివృద్ధిని ఈరోజు మళ్ళీ ప్రభుత్వం అందిస్తూ ఉంది అని అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క మరి ముగ్గురు కూడా ఈరోజు అప్పుని ఆ భారాన్ని వాళ్ళ నెత్తి మీద వేసుకుని ఈరోజు మనందరికీ కూడా ఈ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తున్న విషయాన్ని కూడా గత బడ్జెట్ల నుంచి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి స్థితి నుంచి, ఎందుకంటే ఈవేళ ఆదాయం చూస్తే చాలా స్వల్పంగా ఉంది, అటువంటి స్థితిలో కూడా ఎంతో సంక్షేమాన్ని అభివృద్ధిని. ఎందుకంటే ఒక పక్కన ఇంతకుముందు చెప్పినట్లుగా హైదరాబాద్ని మనం కోల్పోయాము ఆ రోజు 2014లో. ఎందుకంటే ఈవేళ తెలంగాణ ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే ఈవేళ హైదరాబాద్ నుంచి 62% ఆదాయం ఈవేళ తెలంగాణకు వస్తుంది. కాబట్టి తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. ఈవేళ ఒక చెన్నై తమిళనాడు రాష్ట్రానికి, ఒక బెంగళూరు ఒక కర్ణాటక రాష్ట్రానికి, ఒక ముంబై ఒక మహారాష్ట్రకు, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయాన్ని వచ్చేటువంటి రాజధాని లేనిటువంటి పరిస్థితి. ఇటువంటి పరిమితులతో ఈరోజు బడ్జెట్లో ఉన్నటువంటి స్థితిలో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో 24 నుండి మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందజేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు పెన్షన్లు. మరి ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆ 2,000 రూపాయలని 3,000 రూపాయలు చేస్తారన్న ఆయనకి 1,000 రూపాయలు పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న మాట ప్రకారం ఆ వృద్ధులు వితంతువులకి 4,000 రూపాయల పింఛన్ని ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు అక్షరాల వాళ్ళ గడప దగ్గర ఇస్తూ ఉన్నాం. దివ్యాంగులు పింఛన్ అవుతే మరి 3,000 రూపాయలు 19-24, ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల్లో పెంచాల. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దివ్యాంగుల వాళ్ళ కుటుంబానికి కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు కానీ భారం కొంతమేరైనా తగ్గించాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి పెంచడానికి దివ్యాంగులకు కూడా మనసు రాకపోయినా ఈ ప్రభుత్వం మాత్రం 500 వెయ్యో కాదు
3,000కి 3,000 రూపాయలు కలిపి 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తూ ఉన్నాం. బెడ్ రీడ్ నుండి ఈవేళ 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి మనం వెళ్ళినా కూడా ఒక్క మీరు పొరుగు రాష్ట్రం మన తెలంగాణలో అయితే 2,000 రూపాయలు తప్ప మిగిలినటువంటి బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ మీరు ఏ రాష్ట్రానికైనా వెళ్తే మరి 1,500 రూపాయలు, 1,000 రూపాయలు, కొన్ని రాష్ట్రాల్లో అయితే 500 రూపాయలు మాత్రమే పెంచను. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రమే ఈరోజు 4,000, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు చొప్పున నెల వచ్చింది అని అంటే 1వ తేదీ వచ్చింది అని అంటే పెన్షన్ నిమిత్తమే 3,300 కోట్ల రూపాయలు ఈరోజు ఉద్యోగస్తులకు మరొక 3,000 కోట్ల రూపాయలు. 1వ తేదీ వచ్చిందంటే 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు 1వ తేదీకి అక్షరాల అక్కడ మనం పెట్టవలసి వస్తూ ఉంది. అటువంటి స్థితిని ఇది కూడా సమర్థవంతంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఉద్యోగస్తులను కూడా మనం ఆ రోజు చూసాం. జీతాలు పెంచమని ఉద్యమించడం లేదు వాళ్ళు. మా జీతాలు మాకు 1వ తారీఖున ఇవ్వండి చాలు అని ఉద్యమించేటువంటి పరిస్థితికి గత 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తుల పరిస్థితి వచ్చింది అని అంటే గత పాలనకి ఈ పాలనకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ తేడా ఏంటనేది వీళ్ళ ప్రజలు కూడా తెలియజెప్పాలనేటువంటి విధానంలోనే ఈ యొక్క బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఇలా ప్రతి విషయంలోనూ కూడా. అదేవిధంగా ఈరోజు సూపర్ 6ని సమర్థవంతంగా ఇటువంటి స్థితిలో కూడా అమలు చేసుకుంటూ, ఎందుకంటే తల్లికి వందనం ఈవేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఆ తల్లుల అకౌంట్లో మనం అమౌంట్ని జమ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఆ రోజు కూడా అమ్మఒడి ఇస్తాను మీ పిల్లలకి మేనమామగా ఉంటానని చెప్పాడు ఆయన ఆ రోజు పాదయాత్రలో. మరి ఆయన సతీమణి భారతిరెడ్డి గారు అయితే ఇంటింటికి పోయి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 రూపాయలు ఇంటింటికి ప్రచారం చేశారు. అవి కూడా మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డకే మేనమామగా ఉండి మిగిలిన వాళ్ళని రోడ్డు మీదకి వదిలేసినటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అట్లా కాకుండా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000, 4 బిడ్డలుంటే 52,000, 5 బిడ్డలుంటే 65,000